భారీ వర్షాలు సంభవించినప్పుడు ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లడం గగనమవుతుంది. వాగులు వంకలు జలమయమవుతాయి. అడుగు బయట పెట్టాలంటేనే భయపడతారు. అలాంటప్పుడు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే గగనమే అని చెప్పుకోవాలి. విధి నిర్వహణలో భాగంగా సత్యనారాయణపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ అధికారులు చేసిన సేవలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురంలో ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది. ఆ పరిధిలో ఉన్న బత్తినపల్లి, బట్టిగూడెం గ్రామాలు మాత్రం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గ్రామాలకు చేరుకోవాలంటే కాలినడకన ఒక పెద్ద వాగు దాటి 9 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకోవాలి. ఏజెన్సీ ప్రాంత ప్రజలకి ఆరోగ్య సేవలు అందించడానికి, వారి వైద్యానికి మందులు ఇవ్వడానికి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ స్టాఫ్ వాగులు వంకలు దాటి బత్తినపల్లి, బట్టిగూడెం గ్రామాలకు వెళ్లి వారికి వైద్య సేవలు అందించారు. గ్రామ ప్రజలకు మందులు ఇవ్వడమే కాకుండా 50 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కొంతమంది గర్భిణీలకు, చిన్నపిల్లలకు బ్లడ్ టెస్టులు చేశారు. ఇటీవల కాలంలో భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రజలకు మలేరియా బారిన పడిన వారికి వైద్యం అందించి మందులిచ్చారు. మరికొంతమందికి మలేరియా టెస్టులు చేశారు. బత్తినపల్లి గ్రామంలో 40 కుటుంబాలకు పైగా జీవనం కొనసాగిస్తుంటారు. నా పేరు రవి. నేను బత్తినపల్లి గ్రామంలో ఉంటున్నాను. అలాగే ఈరోజు మా ఊరు వైద్యాధికారులు వచ్చారు. మా దగ్గర రోడ్డు లేకపోవడంతో నెలకు ఒకసారి వైద్యాధికారులు వచ్చి అందరినీ పరీక్షించడం జరుగుతుంది. అలాగే రోడ్డు లేకపోవడం వల్ల ఎవరు రావడానికి ఇబ్బంది అవుతుంది. మేము ఏదైనా రోగం వచ్చినా కానీ, ఇంకేదన్నా వచ్చినా కానీ మేము బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులు మా యొక్క అవసరం పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరూ వైద్య సేవలు వినియోగించుకునేలా మినీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే బట్టిగూడెంలో మావోయిస్టుల భయంతో అడుగు పెట్టాలంటేనే భయపడుతుంటారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ఒక అడుగు వెనకేస్తుంటారు అధికారులు. కానీ సత్యనారాయణపురం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ స్టాఫ్ మాత్రం ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ఒక అడుగు ముందుకు వేసి వైద్య సేవలు అందించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దివ్య. నేను సత్యనారాయణపురం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. సో ఇవాళ మేము బత్తినపల్లి, బట్టిగూడెం అనే ఇంటీరియర్ విలేజ్లో క్యాంప్ పెట్టడం జరిగింది. సో అది మా పిహెచ్ నుంచి సుమారుగా ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఒక 8-9 కిలోమీటర్స్ మేము నడుచుకుంటూ వచ్చి ఇవాళ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ పెట్టి ఒక 50 మందికి ఓపీ రావడం జరిగింది. అందులో ఒక 5 మెంబర్స్ గర్భిణీ స్త్రీలని, తర్వాత ఒక 30 మెంబర్స్ చిన్నపిల్లలకు కూడా మేము అన్ని రకమైన రక్త పరీక్షలు అంటే మలేరియా టెస్టులు మేము చేసి వాళ్ళకి కావాల్సిన ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకందరికీ కూడా మేము మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి మలేరియా కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా లేదు. ఈ స్త్రీలు కూడా 5గురు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారు, ఈ విలేజ్లో. సో 5గురికి కూడా మేము హెచ్పి టెస్టులు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఇచ్చాము. అండ్ ఫీవర్ కేసెస్ కూడా ఏమీ లేవు. ఉన్న వాళ్ళకు ఒక 5 మెంబర్స్ రిపోర్ట్ అయ్యారు. ఆ 5 మెంబర్స్కి కూడా మేము ఆర్డిటీ టెస్టులు చేసాము. ఎవరికి మలేరియా, డెంగ్యూ అనేది లేదు. నా పేరు డాక్టర్ చైతన్య. ప్రోగ్రామ్ ఎంసీహెచ్ సంబంధించిన డిస్ట్రిక్ట్ చూస్తా ఉన్నా. ఈరోజు సత్యనాపురం పిఎస్సి నుంచి బత్తినపల్లి విలేజ్కి రావడం జరిగింది. 7 కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ ఊరికి వచ్చాము. ఇక్కడ హెల్త్ క్యాంప్ రన్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, అలాగే జ్వరం అందరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్స్ కానీ అందజేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వర్షాకాలం పూట ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అందరికి అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఇక్కడ మాతో పాటు మా టీం అందరూ కూడా పాల్గొన్నారు. బట్టిగూడెం మనాటే ఒక 40 లోకమంతాకు మనాటి ఇలా వాసి మళ్ళా ఇలా సేవ తుంగోమిన్నారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆకే హాస్పిటల్ దాయవాలని కుట్టుకాక దాయవాలని కుట్టుకాక రోడ్డు మంచిగిల్లే. అందువల్ల ఈ వాసి మళ్ళీ మంచి తుంగోమిన్నారు. మాకు మంచిగా పిగమిందే. ఇలాకే వాదవలించో మమ్మ కోరుకుని జోమిన్నాము. మాకు దాయ వాళ్ళు ఇటుకు కుదరరు కదా. ఈ వాంకు మంతాకు ఈ వరుస ఊకే రోజు వాసో మతుకు ఇక నుండి బేల దాయ వాళ్ళు అందుకడే ఇక ఇలా వతుకు నెలకి ఇలా వతకనా మా పిల్లకి ఏడికి వతకనా బేల వతకనా ఇక తోపిసినకి మాకు కుదిరితే ఇలాకే మందబలించో మా మనకుని జోమిన్నాము. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ చైతన్య, డాక్టర్ దివ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్తో పాటు వారి టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తినపల్లి, బట్టిగూడెం ప్రజలు మాట్లాడుతూ వారి కోసం సత్యనారాయణపురం ప్రైమరీ హెల్త్ కేర్ స్టాఫ్ చేసిన సేవలు హర్షణీయమన్నారు. హాస్పిటల్కి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కానీ గ్రామాలకే వచ్చి వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, పిహెచ్సి టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.